రేపు సోమవారము అలానే కాకుండా ఏప్రిల్ 1 మర్చిపోకుండా చక్కగా గుర్తుపెట్టుకొని మీరేంటంటే ఈ నెలంతా కూడా మీకు బాగుండాలి, కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, డబ్బు రావాలి, ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ నెలంతా కూడా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటేనండి 7 గంటల నుంచి 9 గంటల 46 నిమిషాల లోపు ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. అలానే కాకుండా ఏంటంటే ఈ నెలంతా కూడా మీ ఇంటికి డబ్బు వస్తుంది, మీ ఆదాయం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన అనేది చేయండి. అసలు దీపం ఎలా పెట్టాలి, దీపం ఎలా పెడితే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, నార్మల్గా ఏంటంటే ఫస్ట్ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దగ్గరలో ఉండే గుళ్ళకు వెళ్తారు. అలానే కాకుండా ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్తారు. ఏ ఆలయం దగ్గరకుంటే అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కొంతమంది అక్కడ నమస్కారం చెప్పుకోవడం దేవుడికి, అలానే కాకుండా వారికి తోచినట్టు ఏంటంటే ఏదైనా సరే అభిషేకం చేయించుకోవడం శివుడికి అయితే, లేదంటే నార్మల్గా అయితే ఒక కొబ్బరికాయ కొట్టడం, పుష్పాలను సమర్పించి అంటే నెలంతా కూడా బాగుండాలని ఇలా మనం మొక్కుకొని ఇంటికి వస్తూ ఉంటాం కదా. ఇలా కోరుకొని ఇలా అంటే మనం మొక్కుకొని ఇంటికి వస్తాము. అలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుకనండి నెలంతా కూడా మనకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందని మనం భావిస్తూ ఉంటాం. అలానే కాకుండా మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు నెలంతా కూడా చక్కగా ఉండాలి, డబ్బుకి ఇబ్బంది ఉండకూడదు, డబ్బు బాగా రావాలనుకునేవారు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ విధంగా దీపం పెట్టండి. ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. ఇలా కనుక మీరు దీపం పెట్టినట్టయితే ఈ నెలలో మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ యొక్క స్థితిగతి మారిపోతుంది, మీ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే 4 వైపుల నుంచి కూడా ధనాన్ని మీరు ఆకర్షించుకునేంత స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి దీపారాధన ఇలా ఖచ్చితంగా చేయండి. దీపం ఈ విధంగా చేయడం వల్ల అయితే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. దీపం లక్ష్మీదేవి రూపం అండి. కాబట్టి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా కలుగుతుంది. దీపమే అమ్మవారి ఒక స్వరూపంగా భావించబడుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే దీపం జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా, ఆ జ్యోతి ఏంటంటే పార్వతీదేవిగా పరిగణించబడుతుంది. ఆ వెలుగు ఏంటంటే గనక ఒక అగ్గి దేవుడికి అంకితం చేయబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి దీపారాధన ఈ విధంగా చేసుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. అలానే కాకుండా దీపంలో కొన్ని వస్తువులని పెట్టి దీపారాధన చేయటం వల్ల ఏంటంటే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలానే కాకుండా ధనానికి ధనం రావడానికి, ఇబ్బంది నుంచి కష్టాల నుంచి మనం బయటపడడానికి ఈ దీపాలు అనేవి మనకు ఉపయోగపడతాయని పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసేసి చక్కగా మీకు ఏప్రిల్ నెలలో ఎలాంటి ఇబ్బంది బాధ కష్టాలు లేకుండా చూసుకోండి. అలానే కాకుండా ఏప్రిల్ నెల అంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చూడండి. గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువులను వేసి దీపారాధన చేయడం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా మీకు కావలసినంత సంపద కూడా మీ సొంతం అవుతుంది. ఏప్రిల్ నెలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా ఉండాలన్న సరేనండి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి. అంటే పరిహారం అంటే పెద్దగా ఏమీ లేదండి, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా దీపారాధన చేసేసుకున్నట్టయితే చక్కటి యోగం అనేది కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మీకు అధికంగా కష్టాలు ఉన్నాయి, జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి, గ్రహస్థితులు బాలేవండి, మాకు రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి, అలానే కాకుండా ఏంటంటే మేము జాతకాన్ని తీసుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నాము, మా దగ్గర అంత డబ్బు లేదండి, రత్నాలు ధరించే అంత డబ్బు మా దగ్గర లేవు, అలానే కాకుండా ఏంటంటే ఏదైనా జాతకానికి సంబంధించిన సమస్య అంటే తీరిపోవటానికి పరిహారం ఉంటే బాగుండు అని మీరు అనుకున్నా, లేదంటే మీ యొక్క గ్రహస్థితి మెరుగుపడి మీకు జీవితం బాగుండాలన్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క పరిహారం అనేది చేయండి. ఖచ్చితంగా మీకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే జాతకం అనేది మెరుగుపడటానికి మీ యొక్క గ్రహస్థితి అనేది బాగుండటానికి ఉపయోగపడుతుంది అనమాట. కష్టాలు అనేవి జీవితంలో రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుకనండి దీపం పెడతారు కదా, సోమవారం రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఆ దీపంలో ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, యాలక్కాయని అంటే మనం యాలకులను వేసి దీపం పెడితే లక్ష్మీదేవికి చేరుతుంది. అలానే కాకుండా మనం కష్టాల నుంచి బయటపడాలంటే ఏంటంటే మనం లవంగాన్ని వేసి దీపం పెట్టాలి. గ్రహస్థితి బాలేక గ్రహాలకు అనుకూలంగా మనం మార్చుకోవాలన్నా, గ్రహస్థితిని మార్చుకోవాలన్నా, గ్రహాలు మనకు అనుకూలించి మన యొక్క స్థితిగతిని మార్చాలన్నా సరేనండి గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా సరే ఒక స్థితిగతికి రావడానికి, మన జాతకం మన జీవితం మారడానికి, మన జీవితంలో ఉండే కష్టాలు తీరడానికి, మనకంతా కూడా బాగుండటానికి మనం ఏంటంటే మనం లవంగాన్ని వేసేసి దీపం పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో మర్చిపోకుండా మంచిగా పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోండి. ఒక్కటైతే సరిపోతుంది. అందరి ఇళ్లలో లవంగాలు ఉంటాయి కదండి, ప్రతి ఇళ్లలో ఒక లవంగాన్ని తీసుకున్నామా, దీపం పెట్టామా, అందులో లవంగాన్ని వేసామా, దీపం వెలిగించామా, అంతే. ఇంకా అంతకు మించి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ఇలా ఏంటంటే కనీసం ఒక 5 సోమవారాలు చేసుకోండి. ఒక వారం చేస్తేనే మీ జాతకం అనేది మెరుగుపడుతుంది. మీ జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని కాదు, 5 సోమవారాలు చేయండి, మంచి శుభ ఫలితం మీరు చూస్తారు. మీరు ఎలాంటి రత్నాలు ధరించాల్సిన అవసరం లేదు, ఎలాంటి రాళ్లను అంటే కొన్ని వేలు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా ఏంటంటే ఈ యొక్క దీపంతో మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ జీవితం అనేది మారిపోవటమే కాదండి, మీ స్థితిగతి కూడా ఒక మంచి అంటే
స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకి ఇబ్బంది అనేది ఉండకుండా బాగుండటానికి పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే ఈ దీపం మీకు వీలుంటే శివాలయం ప్రాంగణంలో పెట్టుకోండి. ఇంకా 3 వారాలకి మంచి ఫలితం అయితే చూస్తారు. ఇంకా అలాగే కాకుండా రేపు మనకి ఏప్రిల్ 1 ఉంది కదా, కష్టాలు ఉండకూడదు, నెలంతా కూడా బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే లవంగాన్ని వేసేసి దీపం అనేది పెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఉదయం పెట్టినా మీరు పర్వాలేదు, సాయంత్రం పెట్టినా పర్వాలేదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే దీపారాధన చేసుకోండి. కానీ ఖచ్చితంగా అయితే లవంగాన్ని వేసి దీపం పెట్టుకోండి శాస్త్రాల ప్రకారం. అలానే కాకుండా ఏంటంటే ఈ దీపం అనేది చాలా శక్తివంతమైనది. ఈ దీపం ఏంటంటే ఫస్ట్ తారీఖు రోజున పెట్టుకుంటే నెలంతా కూడా కష్టాలు ఉండవు, గ్రహస్థితి మనకు అనుకూలిస్తుంది, గ్రహాల ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది, ఏదైనా పని చేస్తే ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా ఏంటంటే పనుల్లో విజయం సాధించడానికి, కష్టం అనేది లేకుండా సులభంగా ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ యొక్క మనకు లవంగాల దీపం అనేది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొంది మీకు ఉండే కష్టాన్ని తీర్చుకోండి. ఇది మొదటి పరిహారం. ఇది చాలా చక్కగా ఉపయోగపడి మీ యొక్క స్థితిగతిని మార్చడానికి పనిచేస్తుంది అనమాట. ఇక రెండో పరిహారం వచ్చేసి మనం చెప్పాం కదండి, దీపం అంటే లక్ష్మీదేవి రూపం అనేసి. దీపం ఏంటంటే పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ దీప జ్యోతి ఏంటంటే సరస్వతీదేవి. అలానే కాకుండా వెలుగండి సరస్వతీదేవి, ఆ యొక్క ఒత్తినేమో మనం పార్వతీదేవిగా పరిగణిస్తాము, దీపమేమో లక్ష్మీదేవిగా అంటే పరిగణించబడుతుందన్నమాట. శాస్త్రాలు అయితే మనకి ఇలా చెబుతున్నాయి. కాబట్టి పరమ పవిత్రమైన ఈ దీపాన్ని మనం ఏంటంటే ఈ రోజు అంటే ఏప్రిల్ 1 తిథి రోజున మర్చిపోకుండా ఎవరైతేనండి చక్కగా మీ యొక్క ధన సమస్యను తీర్చుకోవడానికి, ధన సమస్య నుంచి మీరు బయటపడడానికి, నిరంతరం డబ్బు మీ దగ్గరికి వచ్చేలాగా, లేదంటే ఈ నెలలో మీకు బాగా డబ్బు కలిసి వచ్చేలాగా, ధనానికి ఎటువంటి లోటు ఇబ్బంది లేకుండా, బాధ లేకుండా చక్కగా ఉండడానికి కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ యొక్క అంటే పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. దీన్ని పరిహారంగానే మనం పరిగణించాలన్నమాట. దీపంలో వేసి వస్తువులని మనం అంటే దీపం పెట్టిన తర్వాత అందులో వస్తువులు వేస్తాం కదా, ఆ వస్తువులు ఏంటంటే కొంచెం శక్తివంతంగా మారుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెబుతున్నాం కదా, ఈ యాలకులు కానీ లవంగాలు కానీ మిగతావి ఏవైనా సరే అమ్మవారికి చేరేవన్నమాట. అమ్మవారు ఏంటంటే స్వీకరించేటివి కాబట్టి ఇవేంటంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి అని చెప్పబడుతుందన్నమాట. మీకు రేపు ఏప్రిల్ 1 కాబట్టి గుర్తుపెట్టుకోండి, దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టేసి డబ్బుకు లోటు రాకుండా ధనం బాగా రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి. అలానే కాకుండా ఏంటంటే నెల మధ్యలో కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు, నెల ఆఖరిలో కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ఏప్రిల్ నెల బాగుండాలనుకునే వారు ఖచ్చితంగా శివాలయం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి అక్కడ ఆ దీపంలో ఏంటంటే కనుక చక్కగా యాలక్కాయని వేసేసి దీపం పెట్టిరండి. యాలకుల దీపం అంటే అమ్మవారికి చేరుతుంది, శివయ్య కూడా అంటే అంకితం చేయబడుతుంది. కాబట్టి యాలకుల దీపం ఏంటంటే ధనాన్ని తెచ్చిపెడుతుంది, రుణబాధను తీర్చేసి సమస్యలు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డబ్బు సమస్య పదే పదే వస్తూ ఉంటుంది కదండి. ప్రతి నెలలో కూడా ఏంటంటే డబ్బు సమస్యకు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా మనకు అంటే పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా కుదరని పక్షాన మన ఇంట్లోనే ఏంటంటే మన పూజ గదిలో దీపం పెట్టి అందులో యాలక్కాయని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా మనకు ఫలితం వస్తుంది, అలా కూడా మన దగ్గరికి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఈ విధంగానైనా సరేనండి మీరు దీపారాధన అనేది చెయ్యండి. ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ధన ద్వారాలను తెరిపించుకొని ధనం వచ్చేలాగా చూసుకోండి. ఈ దీపం కూడా ఏంటంటే అమ్మవారు స్వీకరిస్తుంది, అమ్మవారికి అంకితం చేయబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఎంతగానో ఇష్టపడే దీపం అండి. ఎందుకంటే ధనం అంటేనే అమ్మవారు కదా, అమ్మవారికి డైరెక్ట్గా చేరే దీపం అని పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసేసి ధనానికి సంబంధించిన ఏదైతే సమస్య ఉంటుందో దాని నుంచి బయటపడండి. ముఖ్యంగా ఈ నెల బాగా కలిసి రావాలి, ధనానికి సంబంధించిన సమస్య రాకూడదు, ఇబ్బంది ఉండకూడదు అనుకునే వారైతే ఈ యాలకుల దీపం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. మంచి శుభ ఫలితం వస్తుంది, మంచి శుభ ఫలితాన్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసేసి ఫలితం అనేది పొందండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇది 2 కదా, మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ చేయకండి, మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే చేసుకోండి, అంతేగాని ఇవన్నీ చేయాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ మరి మాకు అన్ని బాధలు ఉన్నాయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ముందుగా ఏంటంటే 3వది చూసేసి మనం ఎలా అంటే పరిహారం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. 3వ పరిహారం వచ్చేసి ఏంటంటే కనుకనండి 3వ వస్తువు వచ్చేసి మనం దీపంలో ఈ వస్తువుని వేసి వెలిగించుకోవాలన్నమాట. దీపంలో మనం దీపం పెట్టిన తర్వాత అందులో 2 మిరియాలను వేయాలి. మిరియాలను ఎలా వేయాలంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఏంటంటే ఏ దేవాలయంలో పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం మన పూజ గదిలోనే పెట్టుకోవాలి. ఇదేంటంటే మిరియాల దీపం అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటివి కాదు, శాస్త్రాల్లో చెప్పబడ్డవి, శాస్త్రాల్లో చేసి వారు ఫలితాలను పొందినవన్నమాట. అంటే మన పూర్వీకులు కానీ, ఋషులు కానీ, మునులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పరిహారాలను చేశారని, అలాగే వారికి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ గ్రంథాల్లో రూపొందించడం జరిగిందని, ఇప్పటికీ కూడా ఇవి ఆచరణలో ఉన్నాయని, చాలామంది చేస్తారని, ఇలా చేయడం వల్ల మనకే మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే పరిహారాలు అనేవి పాటించాలి.
వెలిగించుకోండి. ఇవన్నీ కూడా మనకు మంచి జరగటానికి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటేనండి సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయన్నమాట. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో సరి సమానమైనవి. సుగంధ ద్రవ్యాలు అనేవి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం కలగడానికి కూడా మనకు అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏంటంటేనండి మీరు చక్కగా అండి మిరియాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మిరియాల దీపం ఎందుకు ఉపయోగపడుతుందో అంటే కనుక మనం నెలలో బాగా సంపాదిస్తాము. నరకన్ను ఉంటుంది, చెడు కన్ను ఉంటుంది, చెడు దిష్టి ఉంటుంది. మనం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళు కూడా మనకు దృష్టి పెడుతూ ఉంటారు. అలాగే కాకుండా మనం ఎవరికంటే అంటే ఎక్కువగా డబ్బు సంపాదించిన ఎవరికంటే మనం ముందుకు వెళ్ళినా సరే వారేంటంటే కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపడం, అలానే కాకుండా దిష్టి పెట్టడం, ఇబ్బందులు కలిగించడం, అనారోగ్య సమస్యల్ని తీసుకురావటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి ఈ యొక్క మిరియాల దీపం అనేది మనకు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా నరఘోష, జనఘోష, అలానే కాకుండా దిష్టి దోషము, అలానే వచ్చేసి నరకన్ను నుంచి బయటపడేయడానికి దీపం మనకు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మనకు చాలా చక్కటి ఫలితాన్ని తీసుకురావడానికి కూడా ఈ దీపం పనిచేస్తుందని పండితులు చెబుతున్నారు. కావున ఈ విధంగా దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఈ దీపాలు ఏంటంటే చాలా శక్తివంతమైనదండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీపం మనకు ఏంటంటే ఒక బలాన్ని ఇస్తుంది అనమాట. దీపం వెలిగించేటప్పుడు ఏంటంటే మనము వెలిగించక ముందుకు కొంచెం డల్గా ఉన్నా కొంచెం మనకు బాలేకున్నట్టు ఉంటుంది. అదే మనం స్నానం చేసేసుకొని చక్కగా దేవుని దగ్గరికి వచ్చి దీపం పెట్టుకుంటే మనలో ఆ ఉత్సాహమే వేరుంటుందన్నమాట. మనం చక్కగా యాక్టివ్గా అయిపోతాము, బాగుంటాము, బాగా పనిచేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే సగానికి సగం దరిద్రం పోతుందన్నమాట దీపం పెట్టడం వల్ల. కాబట్టి దీపారాధన అనేది ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ వస్తువులు కానీ ఇవన్నీ కూడా అండి పరమ పవిత్రమైనవని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా దీపానైతే పెట్టుకోండి. అలా దీపం పెట్టడం వల్ల మనకి మంచి జరిగి మంచి శుభ ఫలితాలు వచ్చి మన జీవితం మారిపోయి మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి. ఏప్రిల్ 1 రోజున మనం చక్కగా ఇలా దీపాలు పెట్టడం వల్ల ఏదైనా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. దానం చేయడం వల్ల దేవుడు తిరిగి రెండింతలు మనకి ఎక్కువగా ఇస్తాడు. దీపం పెట్టడం వల్ల మన దరిద్రాన్ని దూరం చేస్తాడు. దీపం పెట్టడం వల్ల ధనాన్ని ఇస్తాడు, కష్టాన్ని తీరుస్తాడు, బాధ నుంచి బయటపడేస్తాడు దేవుడు. కాబట్టి ఏంటంటే దీపం అనేది పెట్టుకోండి. సోమవారం కలిసి వచ్చింది కాబట్టి బాగుంది కాబట్టి ఇలా దీపారాధన చేయటం వల్ల అయితే మనకే మంచి జరుగుతుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. కావున ఏంటంటే ఇలా దీపారాధన అనేది ఖచ్చితంగా చేసేసి ఫలితం అనేది పొందండి. ఈ 3 దీపాలలో మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా పెట్టుకోండి. లేదండి మాకు నరకన్నుంది, చెడు కన్నుంది, చెడు దిష్టి ఉంది, అలానే కాకుండా ఏంటంటే మాకు వచ్చేసి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, మరి కష్టాలు కూడా ఉన్నాయి, మరి మేము ఇవన్నీ వేసేసి దీపం పెట్టొచ్చా అండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా దీపారాధన అయితే చేయకూడదు. నార్మల్గా మీరు ఏంటంటే మనం సమయం చెప్పాం కదా, రేపు 1వ తారీఖుకు మనకు సోమవారాన్ని బట్టి రేపు 7 గంటల నుంచి 9 గంటల అంటే 46 నిమిషాల ప్రాంతం ఉంది కదా, ఆ సమయం చాలా చక్కగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఆ సమయాలలో మీరు 2 పూటల దీపం ఈ విధంగా పెట్టుకోండి. ముందు ఏంటంటేనండి డబ్బుకు సంబంధించిన సమస్య తీరాలనుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ యొక్క యాలక్కాయని వేసి ఉదయం పూట దీపం పెట్టండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి పడేసి కొంచెం నూనె మిగులుతుంది కదా మనకు అంటే ప్రమిదలో, ఆ నూనెలోనే ఇంకా కొంచెం నూనెని పోసేసి చక్కగా ఏ నూనె అయినా పర్వాలేదు, ఆవు నేతిని కానీ లేదంటే నువ్వుల నూనెని కానీ మీ ఇష్టం. అలా పోసేసిన తర్వాత ఏంటంటే అందులో అంటే ఒత్తిని వేసేసి చక్కగా దీపం వెలిగించి అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక లవంగాన్ని 2 మిరియాలను వేసి దీపం పెట్టండి. ఇలా పెట్టాలి. కానీ యాలకులతో దేన్ని మనం కలిపి దీపం అయితే పెట్టకూడదు, ఫలితం అయితే రాదనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీకుండే ఇబ్బందిని తొలగించుకోండి, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. అలానే కాకుండా డబ్బు, పేరు, ప్రతిష్టతో పాటు మనకు అన్ని కూడా అనుకూలిస్తాయి, అన్ని కూడా సిద్ధిస్తాయి. నెలంతా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఒక 2 వారాలు చేయండి. ఒక వారానికి కొంతమందికి ఫలితం అనేది ఎక్కువగా రాకపోవచ్చు. 2 వారాలు చేస్తే ఏమవుతుందంటే కనుక ఫలితం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మంచి శుభ ఫలితం చూడటంతో పాటు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే రాగా మనకి పరిహారాలు అనేవి సిద్ధిస్తాయన్నమాట. కాబట్టి మనకు అనుకూలించే పరిహారాలు కాబట్టి మనం పరిపూర్ణ నమ్మకంతో చేసినప్పుడే కదా దేవుడు కూడా మనను అనుగ్రహించి మనకు కావలసిన కష్టాన్ని తీరుస్తాడు, కావలసిన ధనాన్ని ఇస్తాడు, మన సమస్య నుంచి మనల్ని దూరం చేస్తాడు. కావున ఈ విధంగా మీరైతే ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే బాధలు, కష్టాలు, అలానే ధనానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా తీర్చేసుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము, చాలా అద్భుతంగా సిద్ధించే పరిహారం కాబట్టి ఏప్రిల్ 1 రోజున చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటేనండి దీపం గుళ్ళో పెట్టుకుంటే గుడి దగ్గర ఎవరైనా పేదవాళ్ళు ఉంటూ ఉంటారు కదండి, ఆ పేదవారికి ఏంటంటే ఒక 5 మందికి 5 అరటిపళ్ళను దానం చేయండి. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే మన స్థితిగతి బాగుండటానికి, మన జీవితం మారటానికి, మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు, బాధలు తీరటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెలంతా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీరు ఏదైనా సరే
సమస్యతో బాగా సతమతమైపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనుకోండి, ఆ సమస్య కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారనమాట. ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది నెలంతా కూడా బాగుండేలాగా చూసుకోండి. నెలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుందండి.